జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లోనే వైసీపీ సభ్యులు శాసనసభ మండలిలో సభ సమయాన్ని వృధా చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. లడ్డూ కల్తీ వ్యవహారం వైసీపీ హయాంలో జరిగిందని, కల్తీ జరిగినట్లు అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అంగీకరించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి హెరిటేజ్ సంస్థపై బురద జల్లే పనిలో జగన్ అండ్ కో పడ్డారని మంత్రి మండిపడ్డారు. హెరిటేజ్ సంస్థ దేశ విదేశాలలో ప్రజలు మన్ననలు పొందిన సంస్థ అన్నారు. అలాంటి హెరిటేజ్ సంస్థను రాజకీయాల్లోకి లాగే ప్రతి ఒక్కరూ చట్టపరంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇవాళ అటు రష్యా దేశంలో కానీ అనేక ఆసియా ఖండంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో ప్రాచుర్యం ఉన్నటువంటి సంస్థ. వాళ్ళు చాలా మందికి సప్లై చేస్తారు. ఏదైతే వాళ్ళ ప్రోడక్ట్ మిల్క్ ప్రోడక్ట్స్ ఉన్నాయో అవి ఇస్తారు. మరి నందినికి ఇచ్చారు, అట్లాగే ఏదైతే అమూల్ సంస్థకి ఇచ్చారు, చివరికి పతాంజలి షిరిడీకి సంబంధించినటువంటి ప్రసాదాల్లో వాడినవి కానీ దేవాలయాల్లో వాటికి వాళ్ళు ఇస్తారు. ఇవాళ దాన్ని తీసుకొచ్చి హెరిటేజ్ సంస్థకి అని చెప్పి తప్పుడు ప్రచారం చేయాలని ఆలోచన చేస్తారు. నేను ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ గారిని డైరెక్ట్గా నేను అడుగుతా ఉన్నా, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రోజన్నా 1924లో జరిగినటువంటి కల్తీ విషయం గురించి అడిగారా? ఒక పవిత్రమైనటువంటి తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసి ఇవాళ అసలు మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడే హక్కు మీకుందా? ఇవాళ తిరుపతిలో జరిగినటువంటి నేతిలో అసలు నెయ్యే లేకుండా లడ్డూ ప్రసాదాన్ని అందించినటువంటి విషయాన్ని మీ నాయకుడిని మీరు అడగగలరా? జగన్మోహన్ రెడ్డి గారి గల్లాన్ని పట్టుకుని మీరు అడగగలరా? ఇవాళ వాళ్ళ దోపిడీ కోసం, స్వార్థ రాజకీయాల కోసం, వాళ్ళు చేసినటువంటి దోపిడీని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ హెరిటేజ్ సంస్థను తీసుకొచ్చి శాసన మండలిలో చేసినటువంటి రాద్దాం. సిగ్గుపడతా ఉన్నారు ప్రజలు. చేసిందే మహాపాపం. ఆ మహాపాపాన్ని చేసి కప్పిపుచ్చుకోవడానికి మరింకో పాపాన్ని దిగజారుతా ఉన్నారు. నిజంగా ఇంతకంటే నీచమైనటువంటి పరిస్థితులు ఉండవు. సమయాన్ని వృధా చేస్తా ఉన్నారు. లేని సంస్థను తీసుకొచ్చి ఇందులో ఇన్వాల్వ్ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. క్లియర్గా టీటీడీ చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది, ఇండాపూర్ సంస్థ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, హెరిటేజ్ నేతి సప్లై విషయంలో ఎటువంటి కార్యక్రమాలు జరగలేదని క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇవాళ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తిరుపతి దేవస్థానానికి హెరిటేజ్కి ఎప్పుడు కూడా ఎటువంటి సరఫరా చేయకూడదని ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఎప్పుడు అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఎప్పుడు తిరుపతి లావాదేవీల్లో ఎక్కడా కూడా హెరిటేజ్ని ఇన్వాల్వ్ చేయాలి. ఇవాళ మళ్ళీ మీరు కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ కార్యక్రమాలు చేసి శాసనమండలిలో రాద్ధాంతం చేసి మీరు చేసినటువంటి పాపాన్ని ప్రజల్లో కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నం చేస్తే జరగదు. ఇవాళ ప్రజలకి పూర్తిగా అవగాహన కలిగింది. మీరు ఇక్కడ సభా సమయాన్ని వృధా చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు. ఇవాళ ఆల్రెడీ నోటీసులు వచ్చినాయి. బొత్స సత్యనారాయణ గారు కూడా నోటీసులు వచ్చినాయి. ఎవరైతే ఈ విషయాల గురించి మాట్లాడాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు ఉంటాయని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇండాపూర్ అనే సంస్థ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.